అజ్ఞానంతో గాని జ్ఞానంతో గాని అజ్ఞానాదథవా జ్ఞానాత్ ఉత్తమ శ్లోక నామ యత్ ఉత్తమ శ్లోక నామ యత్ ఉత్తమైనటువంటి నామాన్ని సంకీర్తితమఘం పుంసో సంకీర్తతమఘం పుంసో చేసినవాడు దేహే దేదో యథా నలః అజ్ఞానంతో చేసిన జ్ఞానంతో చేసిన. అందుకని చాలామంది బుద్ధిమంతులు శరీరానికి రోగం వచ్చినప్పుడు తమ యొక్క రూములో సంకీర్తన పెట్టమంటారు. ఆ సంకీర్తన చాలామంది వినలేరు, ఇరిటేట్ అవుతుంది, వాళ్ళు వినలేరు. ఎందుకంటే ఇదంతా నొప్పి లోపల, ఆ మైండ్ దాన్ని అట్రాక్షన్ చేయలేదు. ఆ స్వరం, ఆ కీర్తన, ఆ శృతి. అందుకని ఆఫ్ చేయి అంటారు, ఆ పౌనాన్ని వినలేనంటారు. చాలామంది మీరు గమనించండి, మీకే ఏదైనా తలకాయ నొప్పి వచ్చినప్పుడు మీరు వినలేరు. అందుకని స్వామీజీ ఏం చెప్తున్నారు, స్లోగా మీరు వినకపోయినా పర్వాలేదు పెట్టేసేయండి, ఎంతో స్లోగా. ఆ వైబ్రేషన్ వచ్చిపోతూ ఉంటుంది. అది మీకు ఎప్పుడు వినే శక్తి వస్తుందో కొంచెం ఎక్కువ శబ్దం పెట్టుకోండి, లేకపోతే లో వాయిస్లో పెట్టుకోండి అని చెప్తారు. అంటే ఆ ఆ రూమ్ అంతా, ఆ బెడ్ అంతా, మీరు తీసుకునేటువంటి ఔషధి అంతా దహేదేదో యథా నలః పాపమంతా దహించిపోతుందట. అజ్ఞానంతో గాని అథవా జ్ఞానాత్ జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని మీరు సంకీర్తితమఘం పుంసో అదంతకదే అగ్ని పడితే, ఇప్పుడు కాలిఫోర్నియాలో మనం వింటున్నాం అగ్ని పడింది, అట్లా కాండవ దహనం లాగా అంతా దహించిపోతుంది. అట్లా అన్ని దహించిపోతాయట.